నమస్కారం గురూజీ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాగటాక్ష సిద్ధరస్సు. చెప్పమ్మా. గురూజీ ప్రెజెంట్ చాలా వైరల్ అవుతుంది. ఈవెన్ లైవ్ లో కూడా నడుస్తుంది. ఏంటి అంటే వేణుస్వామి గారు అండ్ టీ5 మూర్తి గారు ఇద్దరు ఈ జాతకాల విషయంలో ఒక డిబేట్ అనేది నడుస్తుంది. అసలు వేణుస్వామి గారు ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే జాతకాలు చెప్పుకుంటూ వచ్చారో అక్కడ విమర్శ వస్తే దాన్ని ఆపేస్తూ ఉన్నారు. ఇంక ఎంత దూరం వెళ్తారు, ఎవరెవరి జాతకాలు బయటపడతారు అనేది మాత్రం తెలియని పరిస్థితి. అసలు ఏంటంటారు, ఆయన పరిస్థితి ఏంటంటారు? అసలు ఈ వేణుస్వామి గారి గురించి సంవత్సరం క్రితం చెప్పా నేను. ఉమ్, ఆయనకి అసలు ఏమీ రాదు, ఏమీ తెలియదు అని. ఉమ్, చాలా మటుకు నేను ఎవరితో మాట్లాడినా గాని గౌరవంగానే సంబోధిస్తూ ఉంటా. ఉమ్, నాకెందుకో మొన్న ఈ మధ్య మూర్తి గారు, టీవీ5 మూర్తి గారు రిలీజ్ చేసినటువంటి వీడియోస్ కొన్ని అదే లైవ్ చూశాను నేను. ఉమ్, ఆ లైవ్ లో ఈయన గురించి మాట్లాడారు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది అని అనుకున్నా. ఎలా ఉంటుందంటే, నీది కాకపోతే ఢిల్లీ దాకా తేకమన్నారని ఒక సామెత ఉంది. అవును. అట్లాంటి వాడు ఈ వేణుగాడు. ఆ, గౌరవం ఇవ్వాలి అన్న భావన కూడా నాకు రావటంలా. ఉమ్, ఎందుకంటున్నానంటే ఇలాగా నీకు తెలియని సబ్జెక్టు అని మాకు తెలిసినా తెలియకపోయినా అది పక్కన పెడితే, నీకు తెలియని సబ్జెక్టు నాకు బ్రహ్మాండంగా తెలుసు అని చెప్పి ఉమ్, శోభిత గారిని, నాగ చైతన్య గారిని వాళ్ళేదో నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ఉమ్, నిశ్చితార్థానికి అసలు ముహూర్తం అవసరం లేదు. వీడేదో పెద్ద ఆస్ట్రాలజరు ఒక పెద్ద బోర్డు తీసుకొని దాని మీద అంకెలేసి చెప్పినవన్నీ తప్పే, ఉమ్, రాసి తప్పే. కళత్రము కలహానికి తేడా తెలియదు. ఉమ్, వీడు క్షుద్ర పూజలు చేయటం, మళ్ళీ క్షుద్ర పూజలు ఎలా చేస్తారో వీడికి తెలుసా? ఉమ్, ఆ క్షుద్ర పూజలు ఎక్కడ చెయ్యాలో వీడికి తెలుసా? నిన్న ఒక వీడియో పెట్టారు. ఉమ్. కామాఖ్యలో కూడా మందు తీర్థంగా ఇస్తాడంట. రమ్మనండి, నేను తీసుకెళ్తా కామాఖ్య. గుళ్ళో మందు తీర్థం ఇస్తారా? ఇవ్వరు గురూజీ, అక్కడేం ఇవ్వరు కదా. అది పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. నేను కాలభైరవ ఇవన్నీ ఏంటంటే, చెప్పమ్మా. కాలభైరవ టెంపుల్ లో చూసాను కానీ నేను కామాఖ్య అమ్మవారి దగ్గర చూడలేదు గురూజీ. కాలభైరవ టెంపుల్లో ఎక్కడ చూశారు? స్వామి ఉజ్జయినిలో చూసుంటారు. అవును, అక్కడే. ఉజ్జయినిలో కాలభైరవ టెంపుల్లో ఉమ్, మందు నైవేద్యంగా పెడతారు అక్కడ. అవును, అవును, స్వామి వారికి. మనం ఒక బాటిల్ తీసుకెళ్ళి ఇస్తే అందులో పోసి సగం మనకి ఇవ్వటమో లేదా తీర్థంగా ఒక చెంచా ఇవ్వటమో చేస్తారు. అవును, అవును, కామాఖ్యలో అలాంటిది చెయ్యరు. అవును. కామాఖ్య గుడి ప్రాంగణంలో కూడా బలులు అనేటువంటివి లేవు. ఉమ్, వీడికి ఏదో అన్ని తెలిసినట్టు మాట్లాడేస్తాడు, నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తాడు. నిశ్చితార్థం కూడా జరగల, గంటలో వీళ్ళు విడిపోతారు అంటాడు. ఉమ్, అసలు నాకు అర్థం కాదు, పెద్ద శాడిస్టు. విడిపోతారేమిటి? శుభమాని పెళ్లి చేసుకుంటే సిగ్గుండక్కర్లా? కడుపుకి అన్నం తింటున్నాడా, పెంట తింటున్నాడా? ఈ నేను ఎప్పుడు ఈ లాంగ్వేజ్ తో అసలు మాట్లాడలా. మూర్తి గారు డిబేట్ చేశారు, అయిపోయింది. ఉమ్, అయిపోయిన తర్వాత ఈయన వీళ్ళ శ్రీమతి గారు కలిసి ఒక వీడియో పెట్టారు. ఉమ్, మమ్మల్ని ఇలా బ్లాక్ మెయిల్ చేశారు, 5 కోట్లు కావాలని అడిగారు, మా దగ్గర అంత డబ్బు లేదు, మా బంగారం అమ్మినా గాని 5 లక్షలు రావు, మేము చనిపోవాలనుకుంటున్నాం, ఇలా చెత్త ఆడియో పెట్టారు. ఉమ్, వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత ఒక ఆడియో క్లిప్ పెట్టారు, ఎవరిదో. అసలు బంగారం అమ్మిన 5 లక్షలు రాని వాడికి బౌన్సర్లు ఎందుకు? ఉమ్, బంగారం అమ్మిన 5 లక్షలు రాని వాడికి రేంజ్ రోవర్ కార్ ఎందుకు? ఉమ్, బంగారం అమ్మిన 5 లక్షలు లేని వాడికి పబ్బులు ఎందుకు? నాకెందుకో ఈ వేణుగాడి మీద పెద్ద డౌట్ ఏంటంటే, వీడు కూడా డ్రగ్స్ మాఫియాలో ఉన్నాడా ఉమ్, అనేది ఒక పెద్ద డౌట్. అయిపోయిన తర్వాత మళ్ళీ అదే కౌంటర్ గా మూర్తి గారు చెప్పారు. ఏమని? నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా నన్ను రాళ్లతో కొట్టి చంపేయండి అని. ఉమ్, అయిపోయిన తర్వాత ఆయన వీడియో పెట్టారు, మూర్తి గారు వీడి మీద చూశారు. ఇంకా ఆపేస్తే అక్కడితో మూర్తి గారు మళ్ళీ చేసేవాళ్ళు కాదు. ఉమ్, ఒక జర్నలిస్టు
ఇగోని హట్ చేస్తే ఇలాగే ఉంటుంది. అవును. అసలు వాళ్ళిద్దరి కాన్వర్సేషన్ లో కూడా వీళ్ళు వేణుగారు వీళ్ళు వేణుగారే నా బంద వేణుగారు చెప్పిన కాన్వర్సేషన్ లో కూడా ఉమ్, ఎవరు ఇద్దరు కూర్చొని పక్క పక్కన మాట్లాడుకున్నట్టు ఉంది కానీ ఫోన్ రింగ్ అయితే హలో రింగింగ్ సౌండ్ వస్తుంది. ఎ- మాట్లాడుకుంటూ హలో అనేదే పదం లేకుండా ఇద్దరు ఎదురెదురుగా మన ఇద్దరం ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నామో అలా ఉమ్, మాట్లాడారు. అది ఫేక్ వీడియో, క్రియేటెడ్ వీడియో అని అప్పుడే అర్థమైపోయింది. పైగా వీళ్ళ ఆఫీస్కి ఎవరైనా ఫోన్ చేస్తే కన్సల్టెన్సీ ఫీజు 10,000, ఉమ్. పైగా బెదిరించటం. ఆ, మాతో పెట్టుకుంటే మాతో పెట్టుకుంటే 1 నెల రోజుల్లో భూమి మీద ఉండడం అని. ఉమ్, ఏం కావాలి వాడికి? భూమి మీద ఉండరని చెప్పాడు కదా వాడు. నా ఉమ్, నా జుట్టు కావాలా, నా బట్టలు కావాలా చెప్పమనండి, ఇస్తాను. అమిత్ చేయమనండి. తమాషా అనుకుంటున్నాడా అమ్మా? ఏదో పెట్టేస్తే వైరల్ అయిపోతుంది అని ఆయనే ఒక వీడియోలో చెప్పాడు. నాకు బ్యాడ్ కామెంట్స్ అంటే చాలా ఇష్టం, రాత్రిపూట పడుకునేటప్పుడు అవి చూసి పడుకుంటా అని. ఆల్రెడీ వేణు బ్లేమ్ చేశాడు. బ్లేమ్ చేయటం అంటే ఈ జాతకం చెప్పి వాళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పాడు. ఉమ్, అసలు వీడిని ఎవరు అడిగారు? ఉమ్. ఎవరు అడిగారు వీడిని? ఎవరు ఈయన అడిగారు? మాటల్లోనే నాకు పబ్బులున్నాయి, గోవాలో ఉమ్. మంచి మంచి పలుకుబడి ఉంది అంటే వీడికి కూడా కాస్త డ్రగ్స్ లో ఏదన్నా మీ సందేహం వేలుందేమో అని పెద్ద ఆ? అదే మీ సందేహం ఏమా? అంటారా? మీకు ఖచ్చితంగా ఉమ్, ఖచ్చితంగా సందేహం ఉంది. ఎందుకంటే 90% పబ్బులు రన్ చేసే వాళ్ళ దగ్గర డ్రగ్స్ లేవు అంటే నమ్మరు ఎవరు. అవును. ఖచ్చితంగా నమ్మరు. అవును. ఆ ఉద్దేశంతో నాకు ఆ డౌట్ ఏర్పడింది. ఉమ్, ఇప్పుడు మూర్తి గారు పెట్టారు కదా కేసు, అవును. ఖచ్చితంగా అన్ని బయటికి వస్తాయి. ఎందుకంటే ఈయన్ని కామెంట్స్ లో తిడుతూ ఉంటే ఆ కామెంట్స్ చూసి ఆనందపడేవాడు. మూర్తి గారి లాంటి జెన్యూన్ పర్సన్ ని నేను ఇంతవరకు చూడలేదు. ఉమ్, వ్యక్తిగతంగా నేను మూర్తి గారిని కలవలేదు, బట్ నేను ఫోన్ లో మాట్లాడాను ఒకసారి. ఓకే. ఆయనకు తెలిసిన మిత్రుడు ఒకరు నాకు ఇస్తే ఆయన నెంబరు నేను మాట్లాడా. ఆ మిత్రుల పేర్లు అవన్నీ చెప్పడం బాగోదమ్మా. ఉమ్, ఉమ్, సో ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఉమ్, ఆయన డబ్బులు తీసుకున్నాడు లేదు డబ్బులు అడిగాడు అంటే ఎవరు నమ్మరు. ఉమ్, ఉమ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలే కాక ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా నమ్మరు. నమ్మరు ఈ వేణుగాడు చెప్పింది. ఎందుకు చెప్పాడు? పైగా ఇదొక బ్లేమ్ అన్నమాట. మళ్ళీ ఇంకొక రాయి వేయటం, మాకేదన్నా జరిగితే వీళ్ళే కారణం. చావు ఎవరు చావుతుందండి? నిన్ను ఉమ్, చస్తే చావు, చచ్చేవాడు ఎప్పుడు ముందర చెప్పి చావు. ఉమ్. వీళ్ళు చెప్పి చస్తా అంటున్నాడు. అదే గురుజీ వాళ్ళ అది స్త్రీ మీకు తెలిసిన చెప్పమ్మా. విధానాన్ని అంటే మీ బతుకు తెరువు కోసం వాడుకోవాలి కానీ వేరే వాళ్ళని కించపరిచేలా ఇలా మీడియాకు వచ్చి మాట్లాడడం అనేది తప్పు కదా అని నా ఉద్దేశం. 100% తప్పే. ఉమ్, నేను అంటోంది అదే. అంబానీ వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళారు కదా వాళ్ళ శ్రీమతి గారు. ఉమ్, అనంత్ అంబానీకి ఆవిడ భార్యకి కొత్తగా పెళ్ళైన జంటకి ఉమ్, జాతకం చెప్పలేదు, వెళ్ళిపోతారు వీళ్ళిద్దరని. ఉమ్, అక్కడికక్కడే తన్ని తరివేసేవారు, లేకపోతే తవ్వి పాతేసేవాళ్ళు. ఉమ్, ఎంతసేపు ఈ సినిమా వాళ్ళ మీద పడడం, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఇది ఉమ్, చాలా తప్పమ్మా. పైగా బ్రాహ్మణ సంఘాలకి రిక్వెస్ట్, మీరంతా అండగా ఉండండి అని. ఎందుకుంటారు బ్రాహ్మణ సంఘాలు? ఎవరు ఉండరు, ఎవ్వరూ ఉండరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, నాకు తెలిసిన సలహా ఏంటంటే మూర్తి గారికి పర్సనల్ గా ఫోన్ చేసి, పర్సనల్ గా అంటే వీడియో కాల్, అర్థమైంది. వీడియో కాల్లో మూర్తి గారు తప్పైపోయింది, క్షమించండి అని ఒక్క మాట చెప్తే ఉమ్, ఆయన మనసు కరుగుతుందా లేదా అనేటువంటి తర్వాత విషయం. అవును. మన వైపు తప్పు అనేది ఉండకూడదు కాబట్టి ఉమ్, అలా అయినా చెప్తాడేమో ఈ దరిద్రుడు అని ఆలోచించా. అది కూడా చెప్పలా, అది ఉమ్, కూడా చెప్పలా. ఏం చేస్తారు? అంత అహం ఏంటి? అహంభావం ఎవరి మీద చూపిస్తావు? ఉమ్, అక్కడ జరగనిది జరిగింది అని క్రియేట్ చేసి
ఒక వీడియోనో ఆడియోనో క్లిప్ వదిలేస్తే అంటే శుభ్రంగా నువ్వు తినేసి మనకి ఒక 10 మంది భోజనానికి కూర్చున్నప్పుడు 10 మంది ప్లేట్లు ఒకడే తినేసి 10 మంది దగ్గర ఖాళీ ప్లేట్లు పెట్టాట. అట్లా చేసి వస్తున్నాడు వీడు. ఉమ్, కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మూర్తి గారికి వీడియో కాల్లో మూర్తి గారు నా వైపు ఏదన్నా తప్పులుంటే దయచేసి క్షమించండి. నేను పెట్టిన ఎలిగేషన్ రాంగ్. ఏం చెయ్యాలో తెలియక, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తప్పుగా బిహేవ్ చేశాను అని ఒక వీడియో పెట్టలేడా? అమ్మా, ఇది వెనకాల ఎంత పలుకుబడి ఉన్నా సరే. తప్పు తర్వాత చేసి విషయం భావించట్లేదేమో గురించి మరి. ఆ తప్పు చేయట్లేదని భావిస్తున్నారేమో మరి. తప్పు చెయ్యట్లేదని భావించటమే తప్ప తప్పు డైరెక్ట్ గా కనపడుతోంది కదా. ఆయన ఇద్దరు అనుకుంటున్నారు అంటున్నాను. అదే ఉమ్, అనుకోవటం కాదమ్మా, అహంకారం. ఉమ్, ఆ అహంకారం ఎప్పుడు ఉండకూడదమ్మా, అస్సలు ఉండకూడదు అహంకారం. అదే గురించి. ఈయనే చెప్తూ ఉంటాడు వీడియోలన్నీ, ఇష్టం వచ్చినట్టు చెబుతూ ఉంటాడు. వేణుస్వామి నా బొంద వేణు. ఉమ్, తప్పు కదా మాట్లాడటం. ఒక వ్యక్తిని మనం నిర్ణయించేటప్పుడు కానీ, ఒక మాట అనేటప్పుడు కానీ 1కి 10 సార్లు ఆలోచించాలి. అవును. ఆయన మూర్తి గారు ఏదో టెలికాస్ట్ చేశారు, వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడితో ఆపేసినట్టుంటే వీడి నోరు తెరవకుండా మూర్తి గారికి ఇగో హట్ అయ్యేది కాదు. 5 కోట్లు మూర్తి గారు వాటా కూడా ఉంది. ఉమ్, ఎవరో ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ ఆడియో రిలీజ్ చేసి అసలు మూర్తి గారికి ఏమిటి సంబంధం? ఉమ్, మీరు నేను మాట్లాడుకుంటుంటే మూర్తి గారు అని టాపిక్ వచ్చింది అనుకోమ్మా, ఆయన ఏం రేపు వచ్చి కూర్చోలేదుగా. లేదు గురించి. వచ్చి కూర్చోాలా? ఉమ్, ఎవరి పేర్లు పెడితే వాళ్ళ పేర్లు, ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు. ఇంకా నయ్యం చంద్రబాబు నాయుడు గారిని తీసుకురాలా. ఇంకా వాళ్ళకి. అదృష్టం. ప్లస్ ఇంకొకటి మీరు చాలా గమనించండి, ఆ వీడియో క్లిప్ లో ఉమ్, వేణు మాట్లాడేటప్పుడు కూడా కింద రాసుకొని స్క్రిప్ట్ మాట్లాడుతున్నాడు అనిపించింది. ఉమ్, ఎందుకంటే లోపల నుంచి వచ్చేటువంటి బాధ ఏదైనా సరే డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఇలా కిందకి చూసి చెప్పడం కరెక్ట్ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కదా, ఉమ్, పైగా సాక్షి మీడియాలో వేయటం. ఉమ్, ఏంటమ్మా ఈ దరిద్రం అసలు. విచిత్రం ఏంటంటే అక్కడ వాడిని పెంచింది మీడియా, ఉమ్. తొక్కింది మీడియా, అయినా తిక్కటక్కల వాడికి. ఏది ఎలా ఉన్నా అది మీడియా చేతిలోనే ఉంటది గురుజీ సాధారణంగా. కానీ ఖచ్చితంగా అమ్మా వాళ్ళేం మాట్లాడుతున్నారు అన్నది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే మంచిది. అది మాట్లాడాలి. ప్రేక్షకులకి అనుగుణంగా ఉండాలి కదా. ఉమ్, ఖచ్చితంగా అమ్మా, మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అని 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఇందాక చెప్పినట్టుగా ఉమ్, నేను ఎప్పుడు కూడా ఎవరిని ఏకవచనంతో ఇంతవరకు నేను మాట్లాడలా. నా వీడియోలు చూడండి కావాలంటే మీరు. ఉమ్, ప్రతి ఒక్కళ్ళని ఈ ఎవరినైనా సరే ఏకవచనంతో మాట్లాడను. ఉమ్, ఈ వేణుగారికి ఎందుకు మాట్లాడుతున్నాడంటే వీడికి అహంకారం తగ్గాలి. ఉమ్. అహంకారం తగ్గాలి, బాగా బాగా నెత్తికెక్కింది, పొగరు నెత్తికెక్కింది. ఉమ్, ఇలాంటి వాళ్ళని అసలు సింపుల్ లాజిక్ అమ్మా, ఇక మీడియా వేణుగాడిని ఎంటర్టైన్ చేయడం మానేసి ఉమ్. బ్యాన్ చేయండి ఒక 2-3 ఏళ్ల పాటు. అప్పుడు తెలిసి వస్తుంది వీడికి మనం చేసిన తప్పేంటి, మనం ఎందుకు ఇలా ప్రవర్తించాం, విచక్షణ జ్ఞానాన్ని ఎందుకు కోల్పోతున్నాం. అలా చాలా విచిత్రంగా మాట్లాడింది వాళ్ళ శ్రీమతి గారు కూడా, శ్రీవాణి గారు. ఎంకరేజ్ చేస్తున్నారు 5 లక్షలు 5 లక్షలు లేవు మా దగ్గర అన్న వాడికి సరేనేమ్మా, ఏదైనా గాని అనవసరంగా పెట్టుకున్నాడు, అయిపోయిన దాన్ని మళ్ళీ కెలికి వాసన చూసుకున్నాడు. తప్పదు, అనుభవించాలి. ఏం చేస్తాం, ఖచ్చితంగా అనుభవిస్తాడు. చూద్దాం గురుజీ మరి చెప్పండి. ఆయన మునుముందు స్టెప్స్ ఎలా ఉంటాయి, దాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు ఎలా ఎలా ఉండవు. ఇన్ని 22వ తారీఖు మహిళా కమిషన్ పిలిచింది కదా. అవును 22 అంటే రేపేనమ్మా. అవును రేపండి. మహిళా కమిషన్ కి వెళ్తాడో వెళ్ళడో తర్వాత విషయం. వెళ్ళొచ్చినా గాని రోగం వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇంకో కొత్త డ్రామా ఆడతాడేమో. అది చూడండి ముద్ర. వాళ్ళ మీద నిందేస్తారంటారా?
ఆ హాస్పిటల్ నిందేరు ఉమ్, నాకు హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ అవుతాడేమో. చూద్దాం మరి. ఏదైనా కానీ ఒక తప్పుకి 1,00,000 తప్పులు చేయాలి, చేస్తున్నాడు. ధన్యవాదాలు గురుజీ. కర్మ ఎప్పుడూ రిటర్న్ అవుతూనే ఉంటుంది, తప్పకుండా ఎవరి కర్మ ఎవరిని వదిలిపెట్టదు. వదిలిపెట్టదు. మనం ఏదో ఏదో జన్మలో రిటర్న్ అవుతుందని అనుకుంటాం, ఉన్న జన్మలోనే రిటర్న్ అవుతుంది. ధన్యవాదాలు. ఉంటానమ్మా. మనం అని చేపలు చిత్తిరేస్తాం.